పాలలో మూలికలు కలిపేసి మిసమిసలు అయ్యేటట్టు చేశామని మెలికలు తిరుగుతూ ఉంటుంది సుక్కు. ఇంతలో నర్మద వచ్చి అనుమానంగా చూస్తుంది. ఏంటి దొంగను చూసినట్లు అలా చూస్తున్నావేంటి నర్మద అని అంటుంది సుకన్య. సమయం సందర్భం లేకుండా పాయసం చేస్తున్నావేంటి అని అడుగుతుంది నర్మద. అదే వల్లి కడుపు పండబోతుంది కదా అందుకే అని అంటుంది సుకన్య. ఆ మాటతో షాకైన నర్మద పండబోవడం ఏంటి? వల్లి ఆల్రెడీ కడుపుతో ఉంది కదా అని అంటుంది. హా! నేను అదే అన్నాను. నువ్వే క్యాచింగ్ చేయలేదంతే అని కవర్ చేస్తుంది సుకన్య. అది సరే కానీ కళ్ళల్లో మెరుపులు, బుగ్గంతా ఎరుపులు చూస్తుంటే రాత్రంతా నిద్రలేనట్టుగా ఉందిగా. ఆహా! హా! అని సెటర్లు వేస్తూ ఉంటుంది సుకన్య. దాంతో నర్మద ఏంటి ఏదో తేడా కొడుతుంది అంటూ రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అత్తయ్య పాలు ఇచ్చారు. నేను తాగేశాను. ఆ తర్వాతే ఇలా అయింది అని ఆలోచనలో పడుతుంది నర్మద. ఇటు శ్రీవల్లి తల పట్టుకొని కూర్చుంటుంది. ఇంతలో సుకన్య వచ్చి ఆనందంతో చిందులు వేయకుండా తల పట్టుకొని కూర్చున్నావేంటి? ఇదిగో స్వీట్స్ తిను అని అంటుంది సుకన్య. దాంతో శ్రీవల్లి కోపంగా చూస్తుంది. ఏమైందే? ఈ సుక్కు వేసిన ప్లాన్కి దెబ్బకి నెల తప్పడం ఖాయం కదా. నెల తిరగకుండా నెల తప్పుతావు కదా. స్వీట్ తిను అని అంటుంది సుకన్య. ఏంటే తినేది? నేను తల కింద చేయి పెట్టుకొని కూర్చున్నానంటే నీకు తెలియడం లేదా అక్కడ మ్యాటర్ ఏం జరగలేదని? నేను నెల తప్పడానికి వారం తప్పడానికి రాత్రి ఏం జరగలేదు. ఆయన ఫుల్గా గురకపెట్టి నిద్రపోయారు అని అంటుంది శ్రీవల్లి. ఛీ థు అని తన మొహంపై తానే ఉమ్మేసుకుంటుంది శ్రీవల్లి. మా ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నప్పుడు వెళ్లకుండా నీ దగ్గరికి వచ్చాను కదా. తిరిగి వెళ్ళేసరికి పడుకున్నారు అని అంటుంది శ్రీవల్లి. గురకపెట్టి పడుకున్నారా? కొంపదీసి పాలలో మందు డోసు ఎక్కువ చేశానా ఏంటి అని అనుకుంటుంది సుకన్య. ఆ మాట విన్న నర్మద వచ్చి మందేంటి? రాత్రి పాలలో ఏ మందు కలిపావు అని అడుగుతుంది. దాంతో సుకన్య మందు కలపడం ఏంటి అని అమాయకంగా అడుగుతుంది. వెధవ ఎక్స్ట్రాలు చేస్తే దవడ పగిలిపోద్ది. మర్యాదగా చెప్పండి. మీ ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను అని అంటుంది నర్మద. నువ్వు కాసిన పాలు నేను కూడా తాగాను. ఆ పాలు తాగిన తర్వాత నుంచి తిక్కగా అనిపించింది. చెప్పు పాలలో ఏ మందు కలిపావని అడుగుతుంది నర్మద. దాంతో సుకన్య నిజం కక్కేస్తుంది. మొగుడు పెళ్ళాలని ఒకటి చేద్దామని చిన్న మందు కలిపానంతే అని అంటుంది సుకన్య. ఏంటి? మొగుడు పెళ్ళాలని ఒకటి చేయడం కోసం పాలలో మందు కలిపావా అని అడుగుతుంది నర్మద. అవును కానీ అది బెడిసి కొట్టింది అని అంటుంది సుకన్య. ఏం మాట్లాడుతున్నావు? వల్లి అక్క ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరిని ఒకటి చేయడం ఏంటి అని అడుగుతుంది నర్మద. అంటే వల్లి నెల తప్పిందనే కారణంతో తప్ప చందుబావ అసలు ఆమెతో ప్రేమగా ఉండటం లేదు. ఆ విషయంలో వల్లి బాధపడుతుంది. అందుకే తన బాధను చూడలేక తనువులు కలిస్తే మనసులు కలుస్తాయని చిన్న ప్రయత్నం చేశాను అని అంటుంది సుకన్య. అవును చెల్లాయ్, మీ బావ నా వైపు కూడా చూడడం లేదు. కడుపుతో ఉన్నాననే ఆనందం లేకుండా చేస్తున్నా. ఇలాగైనా మీ బావగారు దగ్గరైతే అంతకుమించి ఏం లేదు. నువ్వు ఇలా భూతద్దంలో పెట్టి చూడకు. అది నా కడుపులో ఉన్న బిడ్డ తట్టుకోలేదు అని సెంటిమెంట్తో కొడుతుంది శ్రీవల్లి. దాంతో నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.